ఓవర్ కాన్ఫిడెన్స్ మాటలు నేను మాట్లాడను దయచేసి. అలాంటి ఇప్పుడు కూడా మనం జనాలు ఏదైతే ప్రజలు ఏదైతే ఆశీర్వదిస్తారో మన పని మనం చేయడం, వాళ్ళు ఏదైతే ఆశీర్వదిస్తారో అది స్వీకరించడం. నేను దయచేసి అలాంటి అనవసరంగా ఎవరి క్యాడర్లో ఏదో ఉత్తేజాన్ని నింపడానికనో లేకపోతే ఇంకోటి చేయడానికనో అనవసరంగా అలాంటి ఓవర్ కాన్ఫిడెన్స్ మాటలు కానీ సంభాషణలో కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు కూడా. కానీ మీరు చూసుంటారు లాస్ట్ 5 years నుంచి కూడా ఎక్కడ ఎవరిని అనవసరంగా తిట్టింది లేదు, పరుషంగా మాట్లాడింది లేదు, అలా అని చెప్పి కేసులు పెట్టింది లేదు, ఇబ్బంది పెట్టింది లేదు. అందరికీ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఎవరు వచ్చినా పనిచేసి పెట్టాం మన చేతిలో ఉన్నంత. కాబట్టి ఎక్కడ కూడా ఎవరిని ఏ విలేజ్కి వెళ్ళినా ఏ గ్రామంకి వెళ్ళినా ఎక్కడైనా మనం ఇబ్బంది పెట్టుంటే కాదు తప్పు అది అని అనే అవకాశం ఉంది. అటువంటి అవకాశం లేదు. ఈరోజు ఏ గ్రామంకి వెళ్ళినా నువ్వు మాకు కూడా పనిచేసావు, ఈ ప్రాంతానికి పనిచేసావు, ఈ నియోజకవర్గానికి పనిచేసావు అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఆహ్వానిస్తారు. సో అటువంటి ఇబ్బంది అయితే నాకే. మా క్యాంపెయిన్ ఇప్పటికే మేము చెప్పడం జరిగింది. మా క్యాంపెయిన్ సంబంధించి పూర్తిగా సమయాన్ని మొత్తం కేటాయించే దీనికంటే మేము వచ్చే 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి నర్సరావుపేటలో అధికారం ఇస్తే ఏం చేయబోతా ఉన్నామని చెప్పడానికి సమయాన్ని కేటాయిస్తామని చెప్పి ఇప్పటికే చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా నేను దాచేపల్లిలో మాట్లాడినా, ఇంకెక్కడ మాట్లాడినా, ఏ గ్రామం వచ్చి మాట్లాడినా, ఇక్కడ జరగబోయే ప్రాజెక్టుల గురించి మాట్లాడుతాము. ముఖ్యంగా ఇక్కడ చెప్తా ఉంది, ఎక్కువ మంది కోరుకుంటా ఉంది, ఈ వచ్చే 5 సంవత్సరాలు కొద్దిగా సీసీ రోడ్ల మీద కొద్దిగా దృష్టి కేటాయించమని చెప్పి తప్పకుండా మినిమం 300 కిలోమీటర్ల పైగా సీసీ రోడ్లు వేసే బాధ్యత ప్రైవేట్ గా తీసుకుంటా అన్నారు. అలాగే సైడ్ లైన్స్ గురించి కూడా బాధ్యత ప్రతి ఊర్లో కూడా తీసుకుంటా అని చెప్పడం జరిగింది. అలాగే కమ్యూనిటీ హాల్ సంబంధించి కానీ వీటన్నిటికంటే ముఖ్యమైనది ఇంటింటికి కుళాయి కనెక్షన్. ఇప్పటికే జలజీవన్ మిషన్ కింద దాదాపు 500 కోట్ల రూపాయలు మన పార్లమెంట్కి వచ్చింది, ఈ నియోజకవర్గాలకు కూడా వచ్చింది. చాలా చోట్ల టెండర్లు వేరు కారణాల వల్ల వేయలేదు, వాటన్నిటిని కూడా వేయించి ఆ డ్రగ్స్ కేసు మీద ఏదైతే పూర్తిగా చెప్తా ఉన్నారో చాలా హాస్యాస్పదమైన విషయం ఏంటంటే అసలు ఆ కంపెనీనే ఇప్పటిదాకా ఏదైతే డ్రగ్స్ ఇంపోర్ట్ చేశారంటా ఉన్నారో వాళ్ళనే ఇప్పటిదాకా సిబిఐ వాళ్ళు ఇంపోర్ట్ చేశారని చెప్పి వాళ్ళ మీద అభయం మోపలేదు. ఏదైతే కంపెనీ ఆ కంపెనీలో నేను డైరెక్టర్ని కాదు, షేర్ హోల్డర్ని కాదు, ఏమీ కాదు. సో ఆ కంపెనీలో ఒక డైరెక్టర్ తో నేను ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం నాతో ఫోటో దిగితే ఆ ఫోటోలు లింక్ చేసి నాకు సంబంధం ఉందని చెప్పి ఇటువంటి రాయటం, దీనిపైన ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ నేను నోటీస్ ఇవ్వడం జరిగింది. తొందరలోనే పరువు నష్టం దావా కూడా అయిపోతా ఉన్నాను. దానికి పరువు నష్టం దావా నా దమ్ముంది కాబట్టి నేను వేస్తా ఉన్నాను. దానికి సమాధానం చెప్పండి. ఇది మరీ హాస్యాస్పదం. ఎక్కడో నాకు రోజు 100 మంది ఫోటో దిగుతారు. నిజంగా దానికి నేను సంబంధం ఉండుంటే జనవరి 14న అది పోర్ట్ లో బయలుదేరిన అంటారు బ్రెజిల్. ఆ రోజు నేను వైసీపీలో ఉన్నాను. జనవరి 14న మరి వా అది పాప కంపెనీ వాడికే సంబంధం లేదు. ఆ కంపెనీ వాళ్ళే ఇప్పటిదాకా తప్పు చేశారని చెప్పి సిబిఐ గాని ఇంటర్పోల్ గాని ఒక్కరు కూడా ఆ కంపెనీనే రానట్లేదు. ఆ కంపెనీ వాళ్ళనే పాప ఇప్పటిదాకా దోషిగా నిర్ధారించుకోతే నాతో 8 సంవత్సరాల క్రితం 9 సంవత్సరాల క్రితం ఆ కంపెనీలో డైరెక్ట్ ఒక నాతో ఫోటో దిగితే నా మీద వేసి అదో పెద్ద ఫోటో వేసి చూపించడం అనేది ఇంతకంటే హాస్యాస్పదమైన విషయం, ఇంతకంటే విచారించాల్సిన విషయం ఏమన్నా ఉందా? కాబట్టి దీనిపై 2 చర్యలు మేము మా వైపు తీసుకుంటా ఉన్నాం. ఒకటి, ఈసీకి నోటీస్ ఆల్రెడీ ఇచ్చాము, ఈసీకి ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాము, నోటీస్ కాదు సారీ ఈసీకి కంప్లైంట్ ఇచ్చాము. రెండోది పరువు నష్టాలు కూడా వేస్తాం.